ట్రంప్గా యుద్ధం మొదలైన రోజుల్లోనే ఒక మాట చెప్పారు. ఈ యుద్ధం 4 వారాల పాటు కొనసాగుతుంది కనీసం అన్నట్టుగా మాట్లాడారు. మీకు ఏమనిపిస్తోంది దీన్ని చూస్తుంటే? ఇది 4 వారాల్లోపు ముగుస్తుందా, అంతకు మించి కొనసాగుతుందా? ఒకవేళ అంతకు మించి కొనసాగితే ఇరాన్ ఎలా సస్టైన్ అవుతుంది? 4-5 వారాలు అనేది ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎస్టిమేషన్ అండి. నో వార్ కెన్ ఎవర్ బి ప్రిడిక్టెడ్. ఎందుకంటే ఒకళ్ళొకళ్ళు బలాలన్నీ తెలిసే ఎప్పుడు కూడా మనం ఒక యుద్ధానికి దిగుతాం. ఏంటి అది పరోక్షంగా కనిపించేది. బట్ వాట్ ఇస్ కెనాట్ బి సీన్ ఇస్ ద విల్ ఆఫ్ ద పీపుల్ అండ్ హౌ ఎ సివిలైజేషన్ ఆర్ ఎ కంట్రీ విల్ రియాక్ట్ టు ఎక్స్టర్నల్ అగ్రెషన్. అప్పటిదాకా ఒకలాగా ఉంటారు. అగ్రెషన్ అయ్యాక అందరూ ఒకటి అయిపోతే ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవరు యుద్ధం గెలవలేదండి. ఇందాక శ్రీనివాస్ గారు చాలా క్లియర్ గా 20 ఏళ్ల వియత్నాం వార్ గురించి మాట్లాడారు. నార్త్ వియత్నాం ని సౌత్ వియత్నాం లో ఉంటూ అమెరికా వాజ్ అటాకింగ్. నార్త్ వియత్నాం ఇస్ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ వియత్నాం. అయినా సరే 20 ఏళ్ల తర్వాత కూడా అన్ని వదిలేసుకొని అక్కడి నుంచి బయటపడాల్సింది వచ్చింది. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ మన రీసెంట్ హిస్టరీలో ఆఫ్ఘనిస్తాన్లో. ఎన్నేళ్ళు ఉన్నారండి ఆఫ్ఘనిస్తాన్ లోపల? ఆఫ్ఘనిస్తాన్ అసలు వాళ్ళని క్రియేట్ చేసిందే అమెరికన్స్ అండ్ పాకిస్తానీస్ ఇద్దరు కలిసి. తర్వాత వెళ్ళి అక్కడ కూర్చోవలసింది వచ్చింది. ఎప్పుడు వన్స్ 9/11 హ్యాపెండ్ ఇన్ ద యుఎస్ఏ గోయింగ్ ఆఫ్టర్ ఒసామా బిన్ లాడెన్. అల్టిమేట్లీ అక్కడి నుంచి వదిలేసి రావాల్సింది వచ్చింది. ఎలా వదిలేశారు? వాళ్ళ వెపన్స్ వదిలేశారు, వాళ్ళ సిస్టమ్స్ వదిలేశారు, వాళ్ళ కరెన్సీ వదిలేశారు. ఎంత షాకింగ్ అంటే హౌ డెస్పరేట్ దే వర్ టు కమ్అట్ అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ పాసిబిలిటీస్ ఇన్ ఎనీ వార్. ఇందాక మీరు 6.6 lakhs ఫుట్ సోల్జర్స్ అని చెప్పి చూపించారు, అంటే ఆర్మీ. దాంతో పాటు వాళ్ళకు ఉన్నది టు వెరీ కేర్ఫుల్లీ అనలైజ్ ఇస్ 1.85 lakhs ఆఫ్ ఐఆర్జీసీ. ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. వీళ్ళు దే ఆర్ హైలీ మోటివేటెడ్. అంటే మన లాంగ్వేజ్ లో సింపుల్ గా చెప్పాలంటే దే ఆల్మోస్ట్ ఫానటిక్స్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ వేర్ ఆర్ దే? They are at grassroots levels to the topmost, the highest hierarchy. Their commander being the Ayatollah himself. సో ఇలాంటి అండ్ వీళ్ళ పవర్స్ అపారమైన పవర్స్ అండి. దే కెన్ వన్ ఇస్ ద వే మీరు చూసారు ఆ దేశంలో, చిన్న దేశం ఏం కాదు. దే హ్యావ్ ఆల్మోస్ట్ లాస్ట్ కన్సెస్ ప్రకారం బిట్వీన్ 93 to 95 million పాపులేషన్. ఆ పాపులేషన్ ని జస్ట్ దిస్ 1.85 lakh పీపుల్ అలాంగ్ విత్ అనదర్ 6.5 lakh ఆర్మీ ప్లస్ రిజర్వ్స్ ఆఫ్ అనదర్ 6 lakhs, వీళ్ళందరూ కలిసి దే ఆల్మోస్ట్ 15 lakh బలగంతో దేశాన్ని ఐరన్ గ్రిప్ లో పెట్టుకున్నారు. Because of the presence of these people, మనకి 45 days build-up లో there were certain street demonstrations. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 30,000 to 40,000 people have been shot. అంటే సివిలియన్ పబ్లిక్ షాట్ బై యువర్ ఓన్ సోల్జర్స్. ఎక్స్ట్రీమ్లీ రేర్, అసలు అన్హర్డ్ ఆఫ్. మన హ్యూమన్ సివిలైజేషన్ లో ఇంతమందిని ఎవరన్నా చంపారు అంటే హార్డ్ టు బిలీవ్. బట్ అలా అయ్యిందని మనకు చెప్తున్నారు. సో ఇఫ్ దట్ హస్ హ్యాపెండ్, ఇట్ ఇస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ ద సివిలియన్ పబ్లిక్ రివోల్ట్స్. సివిలియన్ పబ్లిక్ రివోల్ట్ అయితే మటుకు నో ఆర్మ్ ఫోర్స్ with at least minimum ethical values on armed force will ever be able to stand, and because they will rather drop their weapons than shoot their own people beyond a point. Right. So అలాంటిది ఏదైనా అయితే మటుకు డెఫినెట్లీ దిస్ వార్ విల్ సడన్లీ టర్న్. అది ఎప్పుడు టర్న్ అవుతుంది ఏంటి అనేది చెప్పలేని పరిస్థితి. కానీ ఇక్కడ అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోంది కాబట్టి దాన్ని నియంత్రించాలో ఆపాలి ఒకటి, లేదా ఖమేనీ హతం 2, 3 ఆయిల్ ఎనర్జీని తన గుప్పెట్లోకి పెట్టుకోవాలనుకుంటోందా? ఏ కారణం దగ్గర ఇది ఆగే అవకాశం ఉంది? అసలు ఏంటి కారణం, ఏంటి ఈ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు ఏంటంటే ఏం చెప్తారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. వాళ్ళు ఏ ఫోర్సెస్ ని వరల్డ్ ఓవర్ ప్రమోట్ చేస్తున్నారు, ఎవరిని ఏం చేస్తున్నారు? హెజ్బుల్లా ఎంటైర్ ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసింది దే ఆర్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని. ఇన్ ద పాస్ట్ ఐఎస్ఐఎస్, నెక్స్ట్ హమాస్. హమాస్
ఈ ప్రిన్సిపల్స్ ని బిలీవ్ చేసే వాళ్ళు 7th October 2023లో when they went and butchered more than 2,500 innocent civilians Yes. who were celebrating in a music festival, who were at home, chinna pillalni, and how they took away the woman and raped them in streets, and everybody is encouraging it. The whole rest of the populace is encouraging it. అవును. Houthis direct గా government ని oppose చేస్తా, on half the world declares them as terrorists. So ఇలాంటి ఆర్గనైజేషన్స్ కి కంటిన్యూస్ గా Yes. ఫైనాన్షియల్, మోరల్ అండ్ ఫిజికల్ సపోర్ట్ విత్ వార్ మెటీరియల్, ఎక్స్టెన్సివ్ సపోర్ట్, సప్లై ఆఫ్ వార్ మెటీరియల్. నో ఆర్గనైజేషన్ కెన్ ఫంక్షన్ కదండి లేకపోతే. మనం ఇండియన్ ఆర్మీలోనే ఇఫ్ ఫర్ లెట్స్ సే 1 month there is no supply of weapons, things will become very critical very fast. And we are a very very smoothly oiled machinery. ఇలాంటి వాళ్ళు ఫర్ ఇయర్స్ టుగెదర్, డికేడ్స్ టుగెదర్ ఎలా ఫైట్ చేస్తున్నారండి? బికాస్ ఇరాన్ హ్యాస్ బీన్ సప్లయింగ్ ఆల్ దీస్ థింగ్స్. Okay. అండ్ ఇరాన్ హ్యాస్ ఆల్వేస్ బీన్, has Iran been silent? No. They have been saying death to America. They have been saying that we will wipe out Israel from the face of the earth. ఇలాంటివన్నీ అవుతున్నప్పుడు, సో ఐ థింక్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్సో వీళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎస్, న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉండకూడదు అని చెప్పి కేటగారికలీ డిక్లేర్ చేసింది నాట్ ఓన్లీ అమెరికా, ఐ థింక్ ద ఎంటైర్ వెస్ట్ హస్ సెడ్ ద సేమ్ థింగ్. బట్ అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ యూరోప్ హస్ సెడ్ అండ్ వాట్ అమెరికా ఇస్ డూయింగ్. Yes.